శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 25 మే 2025 నుంచి 31 మే 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము. ముందుగా గ్రహస్థితులు: మేషంలో చంద్రుడు, వృషభంలో రవి బుధులు, అలాగే మిథునంలో గురువుగారు, కర్కాటకంలో కుజుడు, సింహంలో కేతువు, ఇక కుంభరాశిలో రాహు, మీన రాశిలో శుక్రశనులు. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రుని యొక్క స్థితి మేషరాశిలోకి వెళ్ళి ఉండగా, మేషరాశిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే, శని శుక్రుల కలయిక అన్యోన్యతని దెబ్బతీసే విధంగా ఉంటుంది. అలాగే రవి బుధుల కలయిక బుధాదిత్య యోగాన్ని తెలియజేస్తూ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అన్ని రాశుల వారికి ఇచ్చే విధంగా ఉన్నది. ఇంకా వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్ర కుజుల కలయిక కుజుని యొక్క నీచ భంగాన్ని తెలియచేస్తూ కుజుడికి మంచి లక్షణాలని ఇస్తోంది. ఇక వీటన్నిటికన్నా కూడా ముందుగా చెప్పుకోదగిన విశేషాంశం ఏమిటి అంటే, రాహు గారికి, కేతువు గారికి వీరి యొక్క సంచారాలకి మధ్య భాగంలో మాత్రమే, అపసవ్య దిశలో మధ్య భాగంలో మాత్రమే రవ్యాది సప్తగ్రహాలు ఉన్నాయి. ఇది దేశకాలమాన పరిస్థితులకి కొంత అరిష్ట యోగం ఉంటుంది. దీని గురించి మరి ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్ చెప్తాను అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే మనుషులకి సంబంధించి మటుకు ఈ కాలసర్పదోషం అనేటటువంటి ఈ రాహుకేతువుల మధ్య ఉండేటటువంటి గ్రహాల దుష్ట దోషం ఏమైనా ఉంటుందా అంటే అది వర్తించదు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇక గ్రహాల యొక్క దృష్టుల విషయానికి వస్తే, శనిగారి యొక్క దృష్టి రవి బుధుల మీద పడుతూ చర్మ వ్యాధులని కొంత ప్రేరేపింపజేస్తోంది, అనారోగ్యాలని ప్రేరేపింపజేస్తోంది. రక్తానికి సంబంధించి కూడా కొన్ని రకాలైనటువంటి జబ్బులు, బాధలు, రోగాలు ఉండేటటువంటి అవకాశాన్ని సూచన చేస్తుంది. ఇక ఏ దృష్టి కూడా రాశి మీదనే తప్ప గ్రహాల మీద లేదు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శనిగారి యొక్క సప్తమ దృష్టి కానీ, దశమ దృష్టి కానీ, గురుని యొక్క పంచమ దృష్టి కానీ, సప్తమ దృష్టి కానీ, కుజుని యొక్క సప్తమ దృష్టి కానీ, చతుర్థ దృష్టి కానీ రాసుల మీదనే తప్ప గ్రహాల మీద లేవు. అయితే గురువు గారి యొక్క నవమ దృష్టి రాహు మీద పడుతుంది. నాస్తిక భావాలని సూచిస్తూ ఉండడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలాగే కుజుని యొక్క 8వ దృష్టి రాహు మీద పడుతూ ఉన్న కారణంగా సర్పదోషం అనేది కూడా ఒకటి ఏర్పడుతూ ఉన్నది. ఎవరి జాతకంలో అయితే సర్పదోష నివారణ చేసుకోకుండా ఉంటారో, అంటే ఆ దోషం ఉన్నవారు నివారణ చేసుకోకుండా ఉంటారో, వారు కుజరాహు స్తోత్రాలు పఠించడం మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాం. మేషరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని కూడా ఈ చక్రాన్ని పరిశీలన చేస్తూ ఉన్నట్లయితే 4 గ్రహాల యొక్క అత్యద్భుతమైన స్థితి చాలా బాగుంది అని చెప్పచ్చు. రాశిలో ఉన్నటువంటి చంద్రుడు, ద్వితీయంలో ఉన్నటువంటి బుధుడు, లాభంలో ఉన్నటువంటి రాహువు, అలాగే వ్యయంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు, వీరికి అనేక విధాలుగా విందు వినోద కాలక్షేపాలు ఉండడము, శుభకార్యాలలో పాల్గొనడము, మృష్టాన్న భోజనాలు చేయడము, స్థాన చలనాలు ఉంటూ ఉండడము, విలువైన వస్తువుల్ని సేకరించుకోవడము, అలాగే విలువైన ఆభరణాలని కొనుగోలు చేసుకోవడము, డాక్యుమెంట్స్ని భద్రపరుచుకోవడానికి గట్టి ప్రయత్నం చేసి వాటిని మళ్ళీ కలెక్ట్ చేసి దాచిపెట్టుకోవడము, అలాగే కొన్ని సెల్ ఫోన్స్ కానీ, ఏటీఎం కార్డ్స్ కానీ అతి జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి తెలియజెప్తూ ఉన్నాను. వీరు కూడా కొంత ముందు చూపుతో ఇలాంటి వాటన్నిటిని మనం జాగ్రత్త చేసుకోవాలి అని గట్టిగా ఆలోచిస్తూ ఉంటారు. వాటిని ప్రయత్నపూర్వకంగా కూడా భద్రత పెంచుకుంటారు. ఇక వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, ప్రధాన పాత్ర పోషిస్తారు. కుటుంబం చాలా చాలా బాగుంటుంది. కుటుంబంలో ఒకరికి ఆదాయం పెరుగుతుంది, మొత్తం కుటుంబానికే కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి.
అన్నదమ్ముల సహాయ సహకారం ఉండబోవడం లేదు. మాతృవర్గ రీత్యా కూడా ఏమీ సహాయ సహకారాలు ఉండబోవడం లేదు. ఇక ఏదైనా మీరు చెయ్యాలి, ధైర్యంగా ఈ పని చెయ్యాలి అనుకుంటే మిమ్మల్ని అధైర్యపరిచేవారు, వెనక్కి లాగేవారు, మిమ్మల్ని నిర్వీర్యం చేసేవారు మీ పక్కనే ఉంటారు. దీనిని మీరు అతి త్వరగా గుర్తించండి. ఇంకా ఇంకా వీళ్ళు మంచిగా చెప్తున్నారనో, వీళ్ళు మనవాళ్ళనో కళ్ళు మూసుకుని కూర్చోవద్దు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే స్త్రీల వల్ల కూడా కొంత జాగ్రత్తలు పాటించవలసి వస్తుంది. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. సంతాన రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండండి. ఏదైనా మంత్రోపాసన చేసుకోవాలి అనుకుంటే అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, మంత్రం సాధన చేయండి. అలాగే రుణభారాలు తగ్గడంలో మీ వంతుగా మీరు పొదుపు పాటించండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కనబడబోవడం లేదు. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వచ్చేటట్టుగా ఉన్నాయి. పిత్రార్జితాలు అంత పూర్తిగా మీ చేతికి వస్తాయి అనేటటువంటి పరిస్థితి ఏమీ కనబడబోవడం లేదు. అలాగే పితృవర్గ రీత్యా మీకు చాలా చాలా బాగుంటుంది. వారి యొక్క ఆశీస్సులు బాగున్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఉద్యోగ రీత్యా కూడా మీకు అంత అనుకూలమైన కాలం కాకపోయినప్పటికీ సమస్యలు తగ్గుముఖం పడతాయి. స్థాన చలనానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ, ఊహించని విధంగా అయితే లాభాలు వస్తాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు. విద్యార్థులు బాగుంటారు. ఇంకొంచెం కృషి చేయండి. ఉద్యోగస్తులు కూడా ఓర్పు కలిగి ఉండండి. భార్యాభర్తలు కూడా ఓర్పు కలిగే ఉండండి. వ్యాపార వర్గాల వారు కూడా ఓర్పు కలిగే ఉండాలి. అయితే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రుని యొక్క స్థితి రాశిలోకి వచ్చిన్నది. మరి చంద్రుని యొక్క స్థితి చతుర్థంలోకి వెళ్ళి కుజుని నీచభంగం జరిగింది కదా. ఇవి ఏమన్నా చాలా మంచి ఫలితాలను ఇస్తున్నాయా అంటే అంత మంచి ఫలితాలను అయితే ఇవ్వబోవడం లేదు. జాగ్రత్తలే. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, వారందరూ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. ఆరోగ్య విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. అలాగే కండ్ల విషయంలో మేషరాశి వారు కంటి చూపు ఆపరేషన్ చేసుకోవాలనుకునేవారు కానీ, చూపు సరిగా లేని వారు కానీ, ఇలాంటి వాళ్ళందరూ కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలతో వారి యొక్క జీవనాన్ని ఉంచుకోవడం ముఖ్యం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః.